టోల్ గేట్స్ అనేది నేషనల్ హైవేస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటాయి. దాంట్లో ఛార్జీలు పెంచితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దాన్ని బట్టినే ఉంటుంది. అది దేశవ్యాప్తంగా కూడా నడుస్తాయి, ఒక చోట అంటూ ఉండదు. బట్ స్టేట్ హైవేస్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్లు ఇట్లాంటి వాటికి లోకల్గానే ఉంటుంది. లైక్ హైదరాబాద్ ఓఆర్ఆర్ లాగా అనమాట. అట్లా కర్ణాటకలో ఉన్నటువంటి స్టేట్ హైవేస్ మీద ఉన్నటువంటి టోల్ గేట్స్ ఏదో ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, ఆంధ్రాలో ఏర్పాటు చేస్తాము రాష్ట్ర R&B రోడ్ల మీదని, అట్లాంటిది అక్కడ ఉన్నాయి టోల్ గేట్లు ఎప్పుడో పెట్టేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ టోల్ గేట్ల దగ్గర కూడా ఇప్పుడు వసూలు చేస్తున్న డబ్బుల మీదనే ఛార్జీలను పెంచాలి అని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. 3 నుంచి 5% ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అంటే రాబోయేటటువంటి రోజులు టోల్ బాధుడు. ఒకవైపున వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు, వాళ్ళు ప్రకటించిన సూపర్ 6లో కేవలం 2 నుంచి 3 అమలు చేశారు. నెల నెలా ఇస్తానన్న డబ్బులు లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, అట్లాంటివన్నీ లేవు. కానీ చేసిన కొద్దిపాటి దానికి అక్కడ తినటం ప్రతి దాంట్లో తినటమే. రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి కమిషన్లకు సంబంధించి భారీ ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి దోపిడీ నడుస్తుంది. దాని ఇంపాక్ట్ అక్కడ కనబడుతోంది. దాని పర్యవసానం ఇప్పుడు ఈ డెసిషన్ అనమాట. ఫైనల్గా బాదుడు అన్న కార్యక్రమం వాస్తవంగా అక్కడ ఎవరు తెలుగు కాదు కాబట్టి మరి కన్నడలో దానికి ఏం టైటిల్ పెడతారో తెలియదు.